హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి నేను మీకు బాటిల్స్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే వీటిని స్టెరిలైజ్ చేసుకుంటాం కదా మనం ఫీడింగ్ బాటిల్స్ని. సో అది చూపిస్తాను. జస్ట్ నార్మల్ ప్రాసెస్ అనమాట. నేనేమి మిషన్ యూజ్ చేయటం లేదు. జస్ట్ నార్మల్ మెథడ్లో ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం బాటిల్స్ని ఫీడ్ చేసిన తర్వాత ఫస్ట్ వాటర్తో ఇలా చేసేయండి. వాటర్తో కడిగేస్తే దాని లోపల ఏమైనా మిల్క్ పార్టికల్స్ ఉంటే అవి గడ్డగట్టుకోకుండా వెంటనే మిల్క్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మీరు ఇందులో ఒక లిక్విడ్ వేసి క్లీన్ చేయండి. సో నేనైతే ఇది బేబీ కోసం స్పెషల్గా తెప్పించాను. మిమీ బ్రాండ్ నుంచి లిక్విడ్ క్లెన్సర్ తెప్పించానండి. ఇది వచ్చేసి మనం టాయ్స్ క్లీన్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే ఫీడింగ్ బాటిల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా మైల్డ్గా ఉంటుంది. ఇవి నేను ఇప్పుడు యూస్ చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ వీడియో చేశాను. దాని రివ్యూ కూడా నేను ఇచ్చాను. మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి ఆ వీడియో సంబంధించింది. ఓకేనా? సో ఇప్పుడు మనం లిక్విడ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ పట్టుకోండి. మనం నార్మల్గా వాటర్ బాటిల్స్ కడుగుతాం కదా, బాగా షేక్ చేసి, సో అలాగా బాగా షేక్ చేయండి. సో మనకి ఫోమ్ అనేది అందులో రెడీ అవుతుందన్నమాట. అంటే ఫోమ్ అనేది వస్తుంది. సో అలా ఒక 5 to 10 minutes అలా వదిలేయండి షేక్ చేసిన తర్వాత. ఇప్పుడు మీరు దీన్ని మన బాటిల్ క్లీనర్స్ ఉంటాయి కదా, సో దీంతో క్లీన్ చేయాలన్నమాట. అంటే బ్రష్తో. ఇక్కడ నేను ఇది కూడా అమెజాన్ నుంచి తెప్పించాను. ఇవి రెండు కూడా అమెజాన్ నుంచి తెప్పించాను. సో ఇది నేను బేబీ బాటిల్స్ కోసమే తెప్పించాను అనమాట. ఇది కూడా మిమీ బ్రాండే అనుకుంటానండి. మిమీ అనే అనుకుంటున్నాను, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. నేను వీడియో లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనా? ఇది చాలా బాగుందండి ఈ బ్రష్ అయితే మాత్రము. సో ఇప్పుడు దీంతో క్లీన్ చేయండి. మనకి కింద కూడా మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. అలాగే నిపిల్కి కూడా సెపరేట్గా బ్రష్ అనేది ఇచ్చారు. సో దీంతో మనం ఈజీగా నిపిల్ని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం పెద్ద బ్రష్తో క్లీన్ చేయలేము కదా, సో ఇదైతే మనకి ఈజీగా ఉంటుందన్నమాట క్లీన్ చేసుకోవడానికి. అలాగే మనం బయట కూడా క్లీన్ చేయండి, ఎందుకంటే మనం మిల్క్ పట్టేటప్పుడు సో అక్కడ కూడా మనకి మిల్క్ అనేది వస్తుంది కదా, సో లోపల మొత్తం నీట్గా క్లీన్ చేయండి. సో ఇలా క్లీన్ చేసి తర్వాత వచ్చేసి మీరు రన్నింగ్ వాటర్లో, సో ఇంకో బాటిల్ కూడా సేమ్ అదే ప్రాసెస్, అందుకని నేను మీకు చూపించటం లేదు. సో సేమ్ మీరు వచ్చేసి బాగా రన్నింగ్ వాటర్లో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోండి. ఓకేనా? సపరేట్గా చేసుకొని అన్నీ రన్నింగ్ వాటర్లో క్లీన్ చేసుకోండి. సో ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని స్టెరిలైజ్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకోండి, నీట్గా క్లీన్ చేసుకోండి. సో ఎందుకంటే ఫీడింగ్ బేబీస్కి మనం ఇచ్చిన తర్వాత ప్రతిసారి మనం ఇలా చేయాలండి. ఎందుకంటే వాళ్ళకి త్వరగా బ్యాక్టీరియా అనేది త్వరగా చేరుతుంది, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా వస్తాయి. కాబట్టి మీరు ప్రతిసారి ఫీడ్ చేసిన ప్రతిసారి స్టెరిలైజ్ చేయకుండా మళ్ళీ బేబీకి ఫీడ్ చేయొద్దు. తప్పనిసరిగా స్టెరిలైజ్ చేయండి. కావాలంటే 3 to 4 బాటిల్స్ తీసుకోండి. మీరు డైలీ యూస్ చేసే పని అయితే 3 to 4 బాటిల్స్ తీసుకొని డైలీ ఒకసారి మీరు ఇలా చేయండి. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ అన్నీ కూడా ఒకసారి అలా చేసుకోండి. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అందుకనే మీకు నేను చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకొని వాటర్లో మనకి బాటిల్స్ మునగాలి. అంటే బాటిల్స్ అనేవి మనకి మునిగి అయితే బాగుంటుందన్నమాట. సో మీరు ఎక్కువ స్టీల్ వెజలే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అల్యూమినియంది అంత మంచిది కాదు. కాబట్టి బేబీస్ కదా, సో స్టీల్దే ప్రిఫర్ చేయండి. ఇక్కడ మనం బాగా మరిగించాలి. ఒక 10 minutes వరకు బాగా మరిగించాలండి. మీరు మినరల్ వాటర్ అనుకోండి, పెద్దగా వాటర్ అనేవి వైట్గా రావు. సో బోర్ వాటర్ అయితే డెఫినెట్గా బాటిల్స్ కూడా కొంచెం వైట్గా వస్తాయన్నమాట. సో ఇది నాకు వచ్చేసి బోర్ వాటర్. సో బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 10 minutes తర్వాత నేను అవి తీసేసి మరలా ఒక్కసారి నేను ఈ బాటిల్ క్లీనర్తో బ్రష్తో నేను క్లీన్ చేస్తున్నానండి. ఇప్పుడు లిక్విడ్ వేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనము బ్రష్తో క్లీన్ చేస్తే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఆ వైట్ ఉంటుంది కదా, అదంతా పోవాలి. ఒకవేళ వైట్ రాకపోయినా కూడా మీరు స్టెరిలైజ్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ క్లీన్ చేయండి. క్లీన్ చేసి వాటిని ఆరబెట్టి తర్వాత యూస్ చేయండి. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.